హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంచిత వరల్డ్. ఈరోజు మనం వరంగల్ టు ఉజ్జయిని ట్రిప్ విశేషాలను ఒకసారి చూద్దాం. మీతో పంచుకోవాలనుకున్నాము. ఇక్కడ 5 o'clock వరంగల్లో ట్రైన్ ఎక్కామండి. ఆ తర్వాత మార్నింగ్ 10 వరకు దిగినాము. అక్కడి నుంచి బస్సులలో భోపాల్లో దిగినాం. భోపాల్లో దిగాక అక్కడి నుంచి బస్సులో ఉజ్జయిని చేరుకున్నాము. ఆ తర్వాత రూమ్స్ తీసుకొని అక్కడ అంతా స్నానాలు అన్నీ చేసి ఫ్రెష్ అప్ అయ్యి తయారైపోయి ఆటోలలో గుళ్ళకి వెళ్ళాము. ఆ రోజైతే ఉజ్జయిని దర్శనం జరగలేదండి, తెల్లారి జరిగింది. ఈ లోపల అక్కడ ఉన్న చుట్టూ ఉన్న గుళ్ళన్నీ కూడా దర్శించుకోవడానికి బయలుదేరినాము. ఇవన్నీ మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, దాదాపు అయితే మా రిలేటివ్సేనండి. అందరూ ఒక 60 members కలిసి వెళ్ళాము. ఇంకా ఫ్రెండ్స్తో కూడా ఉన్నాయి కానీ అవి యాడ్ చేయలేదు నేను. ఇవి మాత్రం రిలేటివ్సే, మా వాళ్ళంతా వీళ్ళంతా. కొన్ని మా ఫ్యామిలీ కూడా యాడ్ చేశాను. ఎంతో పుణ్యఫలం అండి. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అసలు మేము అనుకోలేదు, సడన్గా ఆ ట్రిప్ వెళ్ళాము. ఆ దేవుడు కర్ణిస్తే వెళ్తామంటారు కదా, అలా జరిగింది. ఆ తర్వాత రూమ్స్కి వెళ్ళాము. రూమ్స్ బుక్ చేసినవి కూడా చాలా బాగున్నాయండి. మేము 3 members కదా, 3 bed ఉన్నది తీసుకున్నాము. 2 ఉన్నోళ్ళకి 2, 1 ఉన్నోళ్ళకి 1 అట్లా వచ్చిన వాళ్ళని బట్టి బుక్ చేశారు రూమ్స్. 3 beds, బాత్రూము ప్లస్ టీపాయి మంచిగా బాగున్నాయి అన్నీ కూడా. ఇలా ఉంది రూమ్ అంతా కూడా. అన్ని అవర్స్ జర్నీ చేసి ఒక 1 hour అన్న రెస్ట్ తీసుకోలేదు మాత్రం. మళ్ళీ మనం తిరగలేం కదా, అవన్నీ చుట్టూ తిరగాలంటే కూడా ఓపిక ఉండాలి కదా. ఆ తర్వాత గుడికి వెళ్ళాము. అక్కడ చుట్టూ ఉన్న గుళ్ళన్నీ దర్శనం చేసుకుంటూ వస్తున్నాము. ఇది ఫస్ట్ గుడి. ఇదంతా ఉజ్జయిని గుడి యొక్క విశేషాలు. చుట్టూ ఫోటో ఫ్రేమ్లా ఉంటున్నారు. ఆ తర్వాత చిన్న గుడి ఉంది ఇక్కడ. శివుడి కూడా రకరకాల రూపాల్లాగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే గుడికి బయలుదేరుతున్నాము. ఇక్కడ శక్తిపీఠం అమ్మవారు కూడా బాగుంటుంది. అక్కడ గజస్తంభం మీదనే దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలు, ఆ డమరుకం సౌండ్లు చాలా మంచిగా అనిపించింది. నైట్ టైంలో గడన ఆ దేవుడి దర్శనం అనేది ఎంతో అదిగా అనిపించింది నాకు చూస్తూ ఉంటే. ఇలా గజస్తంభాలకే దీపాలు వెలిగించే విధంగా ఉంటాయి. ఈ గుళ్ళో వెలిగిలే కానీ ఆ శక్తిపీఠం అమ్మవారి గుళ్ళో మాత్రం ఈ గజస్తంభం చుట్టూ దీపాల అలంకరణ జరిగింది. గజస్తంభం అనేది చాలా కొత్తగా ఉంది. కాలభైరవుని గుడికి కూడా వెళ్తాం ఇక్కడి నుంచి. ఇదే కాలభైరవ మందిర్. చాలా జనం ఉంటారండి. ఆ జనాల్లో వీడియో తీయడం కూడా కష్టంగా ఉంది. తీయగలిగినన్నీ తీసాము. పర్మిషన్ లేని కాడ అస్సలు సెల్ తీయలేదు, వాడలేదు. ఇలా గజ స్తంభాలన్నీ ఉండే వాటికి అన్ని దీపాలు అలంకరిస్తారు. ఈ కాలభైరవ టెంపుల్లో మాత్రం వెలిగిలేదు. ఇక్కడ జనం ఫుల్ ఉన్నారండి. ఇక్కడ కాలభైరవుని ముందు డాగ్ ఉంటుంది కదా, దానికి ఒకటి చెవు లేకుండా ఉంటుంది ఎదురుగా. ఇలా ఉంటుంది. కాలభైరవ పూజ కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. बोलो भैरव जी महाराज की।
ఇక్కడ మాత్రం పర్టికులర్ కనబడుతుంది దేవుడు. దగ్గరికి వచ్చామండి, అందుకే మంచిగా అనిపిస్తుంది దేవుడు. ఇక్కడ వెనకంచి జనాల్లో నెట్టుకుంటూ రాగా ఈ దేవుడి దర్శనం జరిగింది. ఇక్కడ ఒక విగ్రహం ఉంటే దీని మీద దండం పెట్టుకొని వెళ్తున్నాము అందరం. ఆ తర్వాత చిన్న చిన్న వినాయకులు ఉంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ తర్వాత గృహలాగా ఉంటుంది. ఆ గృహలో శివుడి విగ్రహం ఉంటుంది. ఆ గృహలో లోపలికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అది చీకట్లాగా మొత్తం ఆ చీకట్లో వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకున్నాం. అందుకే అందుట్లో చీకటిగానే వచ్చింది వీడియో. ఇలా శివుడి విగ్రహాన్ని అప్పుడున్న ఋషులు మహర్షులు ఆ గృహను తవ్వి దాంట్లో శివలింగాన్ని పెట్టి పూజలు చేసేవాళ్ళంట. అది అట్లానే ఉంచారు. దాంట్లో మనం కూడా దర్శనం చేసుకొని వచ్చినాం. ఆ తర్వాత వేరే శ్రీరామ మందిర్ దగ్గరికి వెళ్ళాము. ఈయన దత్తాత్రేయుడు దీంట్లోనే. తర్వాత శివుడి యొక్క రూపాలు రకరకాల రూపాలలాగా కనిపిస్తుంది. గుడి మొత్తం కూడా పాలరాతిలతో ఉంటుంది. ఇక్కడ మధ్యలో దేవుడి స్టాచ్యూలు పెట్టిండ్రు. ఇవి ఆ తర్వాత మా రిలేటివ్స్ వీళ్ళంతా వీళ్ళతో కొన్ని ఫొటోస్ కూడా షేర్ చేశాను. లేడీస్ జెంట్స్ వేరువేరుగా దిగినాయి. మా ఫ్యామిలీతో దిగినాయి కూడా యాడ్ చేశాను కొన్ని. మా పాపయ్య ఇక్కడ శివలింగాలు మాత్రం చాలా కనిపిస్తాయండి. చాలా చోట్ల ఉన్నాయి సేమ్. కొన్ని అయితే తీసాము. ఇది ఒక ఎంపోరియం, అన్ని గిఫ్ట్ ఎంపోరియం, అన్ని స్టాచ్యూలు, మన డివోషనల్గా అన్ని దేవుడికి సంబంధించినవి అన్ని స్టాచ్యూలు ఉంటాయి ఇక్కడ ఈ షాప్లో. తర్వాత శ్రీరామ మందిర్కి వెళ్తున్నాము. రాముడు లక్ష్మణుడు సీతమ్మ వారు. ఇక్కడ మా పాప నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాము. బాగా టైర్డ్ అయినామండి. నైట్ మొత్తం నిద్ర లేదు కదా, ఫేస్లు అంతా ఖరాబ్ అయిపోయినాయి. ఆ తర్వాత శక్తిపీఠం అమ్మవారి దగ్గరికి వెళ్తాం. అక్కడే గజ స్తంభాలకి దీపాలంకరణ చాలా బాగుంటుంది. ఇది మాత్రం లైఫ్లో చూడదగింది, ఎప్పుడు కూడా చూడలేదండి మేమైతే. చాలా బాగుంది ఆ దీపాలు, ఆ డమరుకం సౌండ్లు, అక్కడ చాలా బాగుంటుంది. అక్కడే చాలాసేపు ఉన్నాం ఆ గుళ్ళోనే మేము. ఆ డమరుకం సౌండ్లు ఇట్లా ఊగిస్తూ ఉంటే జనాల్లో అసలు ఒక భజన చేసినట్టే ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుంది వ్యూ కూడా. మొత్తం నైట్ టైం లైట్స్తోని అమ్మవారికి
దీపాలంకరణ చేసుకుంటూ అక్కడ కూడా హారతి ఇస్తారు. హారతి ఇచ్చినప్పుడు ఈ డంబెల్స్ కొడుతూ ఉంటే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. బాగుంటుందండి. అక్కడ చూస్తూ ఉంటే కూడా చూడాలనిపిస్తుంది. ఎంతసేపు అయినా అక్కడే ఉండాలనిపించే అంత భక్తి పరవశం లాగా ఉంటుంది అక్కడ. కొంచెం వీడియో కూడా క్లారిటీ వెనక నుండి తీయడం, జనంలో తీయడం కూడా కష్టమై కొంచెం క్లారిటీ లేదు. ఆ తర్వాత బడా గణపతికి వెళ్తున్నాం. బడా గణపతి కూడా చాలా బాగుంటుంది. చాలా హైట్ ఉంటుంది. ఇట్లా పైకి ఎత్తి చూడాలి ఆ దేవుణ్ణి, అంత బాగుంటుంది. ఆ తర్వాత ఉజ్జయిని కారిడార్కి వెళ్ళినాం. ఉజ్జయిని దర్శనం ఆ రోజు జరగలేదు, కానీ ఆ చుట్టూ ఉన్న గుడి చుట్టూ ఉన్న కారిడార్ చుట్టూ ఉన్న విగ్రహాలన్నీ చుట్టూ తిరిగి మాత్రం చూసాము. దాంట్లో భాగంగా ఇవి ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అవి శివుడు అలా హలం తాగినట్టుగా దేవతలు రాక్షసులు ఇలా నాకు అని ఇట్లా లాక్కున్నట్టుగా ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంటుందండి. రియల్గా చూస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏనుగు మీద శివతాండవం లాగా రకరకాల స్టాచ్యూస్ ఉన్నాయండి. చాలా బాగుంటాయి అవన్నీ కూడా. ఏనుగు తల మీద శివుడు నటరాజ స్వామి లాగా నాట్యం చేసినట్టుగా ఉంటుంది. ఇదొక రూపం లాగా ఉంటుంది. ప్రతి పిల్లర్ కూడా రకరకాలుగా చెక్కినట్టు ఉంటుందండి. ఆ శిల్పకళ కూడా చాలా బాగుంటుంది. పూర్వకాలంలో కనుక రాతితో చెక్కినట్టు లాంటిదాన్ని ఇక్కడ పాలరాతితోని అలా డిజైన్ లాగా చేసి పెట్టారు. ఇక్కడ ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది. నైట్ టైం కూడా లైట్స్ కారిడార్ చుట్టూ కూడా ఫుల్ జనం ఉంటారు. అంత దాంట్లో ఆ లైట్స్ తోటి ఆ స్టాచ్యూలు చుట్టూ తిరుగుతూ ఉంటే అక్కడ స్పెండ్ చేస్తూ టైం చాలా మంచిగా అనిపిస్తుంటుంది. అందరం కలవడం కోసం కూడా కొంచెం వెయిట్ చేసాం ఇక్కడ. ఇక్కడ మొత్తం చాలాసేపు ఉన్నామండి. అందుకే ఆ స్టాచ్యూ ఎక్కువసేపు తీయడం అయింది. ఎవరికి వాళ్ళం పోకుండా కలిసిపోవాలని అక్కడ ఆగాము. ఆ తర్వాత పార్వతమ్మ దగ్గర వచ్చి వినాయకుడు ఏదో విషయం చెప్పినట్టుగా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ పర్వతాన్ని ఎక్కి నెత్తినట్టుగా ఉంటుంది. అది కూడా బాగుంటుంది. పార్వతీదేవికి వినాయకుడు వచ్చి మరి లడ్డు కావాలని అడిగినట్టుగా చెవులో ఏదో దగ్గర వాళ్ళ మమ్మీతో మాట్లాడినట్టుగా ఉంటుంది.
ఆ తర్వాత వాటర్ ఉంటాయి పక్కన, ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది వాటర్ దగ్గర కూడా. అక్కడే ఎక్కువసేపు నిలబడి చూస్తామండి వాటర్ దగ్గర. లైట్స్ చూస్తూ ఉంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మ్యూజికల్ గార్డెన్లో కనుక లైటింగ్స్ ఎట్లా ఉంటాయో అలా అనిపిస్తాయి ఇక్కడ. ఈ వ్యూ కాడ మెయిన్గా ఈ వాటర్ ఉన్న కాడ అట్లా అనిపిస్తుంది. ఇది రకరకాల లైట్ లాగా చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ. దాని తర్వాత కూడా ఇలాంటివన్నీ మన గుర్రం మీద ఎక్కినట్టుగా రకరకాల ఉంటాయి. ఎద్దు మీద శివుడు ఎక్కినట్టు, దేవతలు తీసుకొని పోతున్నట్టు. శివుడి పైన పార్వతమ్మ అది గంగది సింబల్ లాగా ఉంటుంది కదా, అది పెట్టినట్టుగా ఉంటుంది అక్కడ ఫోటో. బాగుంటుంది ఇక్కడ విగ్రహం. ఇక్కడ మా పాప ఒక ఫోటో తీసుకున్నాము, 2 ఫోటోలు. ఆ తర్వాత శివుడి కూడా ఇంకా వేరే రూపాలు లాగా ఉన్నాయి కూడా అక్కడ విగ్రహాలు కనిపిస్తాయి. గుడి చుట్టూ కారిడార్ మాత్రం చాలా బాగుంటుంది. చూస్తూ ఉండే చూడాలనిపిస్తుంది. ఎంతసేపు ఉన్నా కూడా అక్కడి నుంచి రాబుద్ది కాదు, అంత బాగుంటుందండి. బయట కూడా వీడియోలో కనిపిస్తుంది మనకి దేవుడి దర్శనం, అభిషేకం చేస్తున్నట్టు అవన్నీ. కానీ ఆ వీడియోలో మాత్రం తీయలేదు, ఓన్లీ చుట్టూ ఉన్న కారిడార్ మాత్రమే తీసినాము. ఇలా ఇదంతా లైట్లతో చాలా బాగుంటుంది. ఇది అయిపోయిన తర్వాత మార్నింగ్ దర్శనం చేసుకొని ఆ తర్వాత వేరే ప్లేసులు చుట్టానికి వెళ్ళాము. అది పార్ట్ 2లో చూద్దాము. ఇది అయిపోయిన తర్వాత ఫోర్ట్ ఉంటుంది, ప్లస్ అహల్యాబాయి ఫోర్ట్ ఉంటుంది. అవన్నీ ప్లేసులు చూద్దాం తర్వాత. అవి పార్ట్ 2లో చూద్దాం. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.